భరద్వాజ గారు, చిరంజీవి గారు దూకుడు మీద ఉన్నారు. చిరంజీవి గారికి సంబంధించి లైనప్ అదిరిపోతుంది అని మాటలు ఇన్ని రోజుల నుంచి విన్నాము. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకొక ఇద్దరు యంగ్ డైరెక్టర్లకి ఓకే చెప్పారు చిరంజీవి గారు అనేది వినపడుతుంది. ఏంటి అసలు బ్యాక్ అండ్ స్టోరీ? అంటే శ్రీకాంత్ ఓజలతో సినిమా కమిట్ అయ్యాడు ఆయన. అది అనౌన్స్ చేస్తారు బయటికి. ప్రొడ్యూసర్గా. అవును. ఆ సినిమాలో చిరంజీవిని కొత్తగా చూపించాలి అనే తహతహతో ఉన్నాడు అతను. అవును. అలాగే బాబీకి ఒక సినిమా చేస్తానని చెప్పాడు ఆయన. అది అనౌన్స్ చేశారు, బయటకు అది వచ్చేసి. అయిపోయింది. అంటే ఇప్పుడు సెట్స్ మీద అనిల్ రావు ఇప్పుడు సంక్రాంతి రిలీజ్ ఉంది, తర్వాత విశ్వంబర రెండు కంప్లీట్ అయిపోతున్నాయి. విశ్వంబర రెండు దాదాపుగా ఈయన పార్ట్ అయిపోయిన సినిమాలుగా అనుకోవాలి. అదే వాళ్ళు ఇతర కార్యక్రమాలు ఏవో చూసుకుంటున్నారు. ఈయన ఖాళీగానే ఉన్నాడు కాబట్టి స్క్రిప్ట్లు వింటున్నాడు, జడ్జిమెంట్ ఉంది. అదే అది అనిల్ రావుపూడిది ఇంకొంచెం ఉందిలేండి షూట్, చిరంజీవి గారిది. చిరంజీవి గారిది ఉంది. అయితే బాబీ సినిమా ఒకటి వేగంగా సెట్స్ మీదకి వెళ్ళేలాగా ఉంది. అవును. ఈ హడావిడి జరుగుతున్న క్రమంలోనే వెంకీ కుటుంబల సినిమా ఒకటి, ఆయన కూడా ఒక హిలేరియస్ కామెడీ కథ తయారు చేశాడు. అది అంటే ఎంటర్టైనింగ్ హీరోయిజం అనేది చిరంజీవి మీద అద్భుతంగా వర్కౌట్ అవుతుంది అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి అలాంటి కథ ఏదో ప్రిపేర్ చేసుకుని వచ్చాడు అని వినిపిస్తోంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి గొడవ ఏంటంటే ఈ తర్వాత ఇదే క్రమంలో రాజాసాబ్ తర్వాత నెక్స్ట్ పిక్చర్ ఏంటి అని మారుతుని అడిగితే నేను చిరంజీవి గారి కోసం ఒక కథ తయారు చేసుకున్నాను అని చెప్తున్నాడు. అంటే దాదాపుగా రాజాసాబ్ తర్వాత నేను ఆ ప్రాజెక్టుకే పెడతాను అని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఆయన. సో అది కూడా ఎంటర్టైన్మెంట్ బేస్ గానే వెళ్ళే కథ అయి ఉండొచ్చు. మారుతి ధోరణి ప్రకారం మనకు అర్థమయ్యేది. అంటే వరుసగా ఎంటర్టైన్మెంట్ బేస్ సినిమాలు చేస్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడు మనం లెక్కేసుకుంటే మీ జగన్ పేర్లని 6 సినిమాలు ఉన్నాయి ఇప్పుడు చిరంజీవి గారి. 6 ఉన్నాయి చేతిలో. అంటే బాబీ సినిమా ఒకటి, అదే తర్వాత ఇతను శ్రీకాంత్ ఓజల సినిమా ఒకటి, అవి రెండు ఈ రెండు కొత్తగా అనుకుంటున్నాయి. ఏంది వెంకీ కుటుంబల సినిమా 3, మారుతిది 4, రిలీజ్ అవ్వాల్సినవి 2. ఇప్పుడు 6 సినిమాలు చిరంజీవితో ఆన్ ప్లాన్ ఉన్నాయి. 2 రిలీజ్కి రెడీ అవుతున్నాయి, 2 సెట్స్ మీదకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి, ఇంకొక 2 కథలు రెడీ అవుతున్నాయి. ఇలాంటి కండిషన్లో వాతావరణం చాలా బాగుంది. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా చిరంజీవితో ఒక ఎంటర్టైనింగ్ సినిమా చేసేద్దాం అనే మూడ్లో వెళ్తున్నారు. ఇది మొనాటనస్ అవుతుందేమో అనేటువంటి భయం ఇప్పుడు అభిమానుల్లో మొదలైంది. అంటే ప్రతి సినిమా ఎంటర్టైనింగ్ హీరోయిజం మీద వెళ్ళిపోతే ఇదేమిటి మొనాటనస్ అవుతుందేమో అనేటువంటి ఒక భయం, మధ్యలో ఒక సీరియస్ సబ్జెక్ట్ పడాలని కోరుకుంటున్నారు. బాబీ సినిమా అదే దూరంలో పెడుతుంది. ఎందుకంటే వాల్తేరు వీరయ్య ఆ ప్రాతిపదికనే చేశాడే. దాంట్లో 2 ఉండాలండి బాబీ, దాంట్లో 2 ఉండాలండి. ఎమోషన్ కమ్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఎమోషన్ 2 మిక్స్ అయినాయి, బ్లెండ్ పోతే కుదరదు. అయితే ఈ సినిమా ఇప్పుడు సెట్స్ మీద ఎండ్ లోకి వచ్చినటువంటి సినిమా మనశంకర ప్రసాద్ గారు కంక్లూడింగ్ సెషన్ లో ఉన్నటువంటి అనిల్ రావుపూడి సినిమా కూడా టోటల్ గా ఎంటర్టైన్మెంట్ దీని మీదే నడుస్తుంది. అయితే దానిలో కొంత సీరియస్ కంటెంట్ కూడా ఉంటుంది. అంటే చిరంజీవి స్ట్రేచర్ ని ఇబ్బంది పెట్టకుండా, ఆయన కమర్షియాలిటీని ఇబ్బంది పెట్టకుండా ఏదో ఒక ఎలిమెంట్ పెడతాడు. అంటే ఒక సందేశాత్మకమైనటువంటి అంశం కూడా ఉంటుంది సినిమాలో. అదేమిటి అనేది ప్రస్తుతం మాట్లాడలేదు, అది తెర మీద చూడాల్సిందే. అందుకని ఆ సినిమా ఇప్పుడు శ్రీకాంత్ ఓజలు చేయబోతున్న సినిమా ఏమిటి, అది టెరిఫిక్. నాకు తెలిసి దాన్ని ఏమంటారు, ఆ ప్రామిస్ బ్లడ్ షేడ్ తో ప్రామిస్ చేయించుకునే చేతులు. అంటే ఆ సినిమా కొంత డిఫరెంట్ గా ఉండే అవకాశం ఉంది. ఈ వరుసగా చెప్తున్నటువంటి కథల్లో కంపారిటివ్ గా అది కొంత వెరైటీగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ లైనప్ లో అది కొంచెం వెనక్కి లాగి ఒక 2 ఎంటర్టైన్మెంట్ సినిమాలు వచ్చినప్పుడు ఒక సీరియస్ సినిమా పడితే బాగుంటుంది, ఇలా లైనప్ చేస్తే బాగుంటుందని అభిమానుల కోరిక. ఏదేమైనా స్పీడ్ మీద ఉన్నాడు బాసు, లైనప్ అయితే ఎదిరిపోతుంది. అంటే టోటల్ గా కమిట్మెంట్, విపరీతమైన కమిట్మెంట్ కనిపిస్తోంది టువర్డ్స్ సినిమా. చాలా వేగంగా సినిమాలు చేయాలి అంటే ఏ మాత్రము గ్యాప్ ఇవ్వట్లేదు, గ్యాప్ ఇవ్వటం లేదు, చాలా వేగంగా సినిమాలు చేసేస్తున్నాడు ఆయన.
ఇంకా ఎవరైనా కథలు చెప్పడానికి వచ్చినా వినటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలా అంటే గతంలో ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఒకసారి జరిగింది అలాగే. అలాంటి రోజులు మళ్ళీ తీసుకొచ్చేటువంటి మూడ్లో కనిపిస్తున్నాడు ఆయన. మొదటి 100 సినిమాలు చాలా వేగంగా చేశాడు చిరంజీవి. ఆ తర్వాత 50 సినిమాలు చేయడానికి చాలా టైం పట్టింది. త్రినేత్రుడు నుంచి ఇప్పుడు 57 సినిమాలే. త్రినేత్రుడికి ముందు చాలా వేగంగా సినిమాలు చేశాడు ఆయన. మళ్ళీ ఆ మొదటి రోజుల నాటి దూకుడు ఇప్పుడు ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తోంది. అంటే ఏడాదికి కనీసం 2 రిలీజులు ఉండేలాగా చూసుకోగలిగితే బాగుంటుంది అని ఆ మధ్య ప్రభాస్ అన్నాడు. ప్రతి పెద్ద హీరో ఏడాదికి కనీసం 2 రిలీజులు ఉండేలా చూసుకోవాలి అని. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నాడు ఆ మాట. అది ఆయన పాటించట్లేదు కానీ చిరంజీవి గారు పాటించేలా కనిపిస్తున్నాడు. ప్రతి సంవత్సరం 2 రిలీజులు ఉండేలాగా నెమ్మదిగా ఆయన ఈ ప్రాజెక్టులన్నీ పట్టాలు ఎక్కించేస్తే ఒక మూడ్లో నడుస్తుంది. అలాగే ఎగ్జిబిటర్లు కోరుకుంటున్నారు, మాకు నెలకి ఒక పెద్ద హీరో రిలీజ్ ఉండేటట్టు ప్లాన్ చేయండి, సంవత్సరానికి ఒక సినిమా చేయండి చాలు అని అడుగుతున్నారు. ఆ కోరిక మన్నించి చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. చాలా వేగంగా దూకుడుగా ఉన్నాడు. వరుస సినిమాలు, హడావిడి, వరుస విజయాల మీద వెళ్ళాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.